మా అగ్నిజ్వాల మినిస్ట్రీ నుంచి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలనే ప్రతిరోజు కూడా మేము వాగ్దానాలు చదివి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూద్దాం, ఈ ఉదయకాల వాగ్దానం మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. గమనించండి, మనము చేస్తున్న పనిలో మనము కొంచెము దశమ భాగం కావచ్చు, కానుక కావచ్చు, దేవునికి సమర్పించమని దేవుని లేఖనము సెలవిస్తుంది. దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి దేవుని సన్నిధికి కానుకలు సమర్పించినప్పుడు బహుగా మనము మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి మరి ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడైన మా దేవ, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన తండ్రి. అయా ప్రభా నాయన, దశమ భాగం మొట్టమొదటగా నీ సన్నిధిలోకి తెచ్చినప్పుడు నాయన ప్రభా ఆశీర్వదిస్తానని నీవు సెలవిచ్చా. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రభా అయా నా తండ్రి చూస్తున్నారో నాయన ప్రభా, అయా ఫాలో అవుతున్నారో నాయన ప్రభా, ఆ కుటుంబాలను దీవించునైనా యేసునామమున తండ్రి. ఆ బిడ్డలకు ఏది కొదువ లేకుండా నాయన ప్రభా సమృద్ధి ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు దయచేయండి దేవా. రక్షణ దయచేయనైనా, మారు మనసు దయచేయనైనా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. ఎంతమంది నాయన ప్రభా శోధనల చేత, బాధల చేత, కష్టాల చేత ఉన్నారో ప్రభా, వారిని ధైర్యపరచండి అయ్యా ప్రభా. వారికి ఉన్న బాధల నుండి విడిపించండి నాయన తండ్రి. సమస్యల నుండి విడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. ఈ వాగ్దానంలోనైనా ప్రభా నా తండ్రి ప్రతి ఇంటి వారి జీవితంలో నెరవేర్చండి ప్రభా. యేసు నామంలో కార్యాలు జరుగునుగాక తండ్రి ప్రభా. నశించిపోతున్న వారిని వెతికి రక్షించునైనా తండ్రి. యవనస్తులకు రక్షణ దయచేనైనా ప్రభా. ఎంతమంది నైనా ఇంకా లోకానుసారంగా విచ్చలవిడిగానైనా పాపానికి బానిసలుగా నేను జీవిస్తూ ఉన్నారో నేను ఆ బిడ్డలకు పరిశుద్ధమైన జీవితాలు దయచేయి నైనా. నీ సన్నిధికి నడిచి నేను ఆరాధించే కుటుంబాలుగా నైనా ప్రభా, కుటుంబాలను నిలబెట్టుకోనండి. నీ కొరకు వాడుకోనమని, నీ కొరకు ప్రతిష్ఠించుకోనమని ప్రభా సహాయం చేయండి ప్రభా. ప్రతి స్త్రీలను, ప్రతి పురుషుడిని మార్చినైనా తండ్రి ప్రభా. అయా నైనా ప్రభా, మరణం రాకముందే ప్రతి ఒక్కరు కూడా నైనా ప్రభా మారు మనసు పొందుటకు కృపను దయచేయమని అయా మా పరిచర్యను బట్టి ఆశీర్వదించు నైనా ప్రభా. ఎంతమంది అయితే నైనా యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నారో వారిని కూడా దీవించి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడండి. మీ అందరికీ నా వందనాలు. మరి ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి అనేకమైన వారికి మీరు షేర్ చేయండి, అనేకమైన వాళ్ళకి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. దేవుడు ఏది కొరత లేకుండా కూడా సమృద్ధిగా ఆయన మనల్ని తలలాగా ఉంచుతాడు, తోకలాగా ఉంచాడు. కాబట్టి అనేకమైన వాళ్ళకి మీరు షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీరందరూ లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మీరందరి గురించి కూడా మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా.